టమాటా చారు చిన్న చిన్న టిప్స్ తోటి ప్రిపేర్ చేసామంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్‌గా చేసే రసం కంటే కూడాను చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నోరు బాలేనప్పుడు గానీ, లేదంటే జలుబు చేసినప్పుడు గానీ, ఇలా టమాటా రసం ప్రిపేర్ చేసి తిన్నామంటే వెంటనే రిలీఫ్ అనేది తెలుస్తుందనమాట. అంత స్పైసీగా, ఘాటుగా ఉంటుందండి ఈ రసం. ఈ రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఒక 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే మన పులుపుకు తగ్గట్టుగా చింతపండు కూడా వేసుకోవాలి. మనం తినే పులుపు అండ్ మనం చారు చేసే క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని టమాటా ముక్కల్ని మెత్తగా చితిపేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టేసుకున్న బాగానే ఉంటుంది. ఇలా చేతితోటి అంతా కూడా చితిపేసుకోవాలన్నమాట. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రసం చేసే క్వాంటిటీని బట్టి నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 1 లీటర్‌న్నర వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసిన తర్వాత దీన్నంతటిని ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు చెంచా కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని సగాన కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు కావాలనుకుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల ప్లేస్‌లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కావాలనుకుంటే కొత్తిమీర, ధనియాలు 2 కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక పావు చెంచా మెంతులు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక పావు చెంచా జీలకర్ర అండ్ ఒక పావు చెంచా మిరియాలు వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకోవడం వల్ల ఘాటుగా ఉంటుందన్నమాట. జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా మిరియాలతోటి ప్రిపేర్ చేసామంటే తొందరగా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం పోసిన నీళ్ళన్నీ కూడా సగం అయ్యేంత వరకు నిదానంగా మరిగించుకోవాలి. అప్పుడే ఈ టమాటా చారు స్పైసీగా ఘాటుగా ఉంటుందన్నమాట. ఇలా మరిగించేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ టైంలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేయట్లేదు. చూసారు కదా, చారంతా కూడా చక్కగా మరిగిపోయి సగం వచ్చింది కదా. ఇలా మరిగితే బాగుంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే యాజ్ ఈజీగా ఇలానే పోపు చేసుకోవచ్చు. లేదు ఒకవేళ వద్దనుకుంటే ఈ రసాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకున్నామంటే పిప్పంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా డైరెక్ట్గా పోపు చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఏం మారదండి స్ట్రైన్ చేసినంత మాత్రాన. బట్ నేనైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా పిప్పి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పైనుండి ఇంగువతోటి పోపు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట రసం. చూసారు కదా ఎంత ప్యూర్గా ఉందో. స్ట్రైన్ చేసుకుంటే ఈ పిప్ అంతటిని కూడా పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం. పోపు చేసేటప్పుడు కొంచెం ఇంగువ వేసామంటే చారు అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ టమాటా చారు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. బయట పెట్టిన పాడవదనమాట. మనం ఎక్కువసేపు మరిగిస్తున్నాం కాబట్టి పాడవదనమాట. సో ఇలా పోపు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ రసంలో వేసి మిక్స్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా స్పైసీగా ఉంటుంది. సో మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.